కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని నందవరం మండలంలో నాగలదిన్నె వంతెనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 42 కోట్లతో నిర్మించిన నాగలదిన్నె వంతెన నిర్మాణం ఎమ్మిగనూరు ప్రజల కోసం చేసిన శాశ్వత అభివృద్ధిగా మిగులుతుందని పేర్కొన్నారు. నాగలదిన్నె బ్రిడ్జిని పూర్తి చేయడం కోసం ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి పడ్డ శ్రమ తపన మాటల్లో చెప్పలేనిదని ఆయన స్పష్టం చేశారు. 2009లో కర్నూలు వరదల వల్ల పాత వంతెన కొట్టుకుపోయిన తరుణంలో 2011లో కొత్త వంతెనను ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మంజూరు చేయించుకున్నారని ఆయన వెల్లడించారు. ప్రజలకు ఎంతో అవసరమైన ఈ వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే అడగ్గానే అంగీకరించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. త్వరలోనే తుంగభద్ర నదికి అవతల ఉన్న రహదారిని మరింత సామర్థ్యవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. నువ్వు ఆడ ముందు తీసుకున్నా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారి నాయకత్వం, ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారి నాయకత్వం, ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారి నాయకత్వం. కార్యసాధనకు ఇదొక ఉదాహరణ. 2009లో పాత బ్రిడ్జ్ తుంగభద్ర నది మీద వరదలు ముక్కుపోయిన తర్వాత 2011లో అప్పటి శాసనసభ్యులు చెన్నకేశవరెడ్డి గారు తన కృషితో మరి పట్టుదలతో ఈ బ్రిడ్జ్ కొత్త బ్రిడ్జ్ కట్టేదానికి శాంక్షన్ తెచ్చుకోవడం ప్రభుత్వం నుంచి. అప్పటి నుంచి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా, మధ్యలో కరోనా వచ్చినా కూడా పట్టు వదలకుండా ఎక్కడ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా దాటుకొని పూర్తి చేయడం జరిగిందనమాట. అందులో ప్రధానమైన కృషి స్థానిక శాసనసభ్యులు చెన్నకేశవరెడ్డి గారు. అదేవిధంగా ఈ పక్కకు ఆ పక్కకు మన నదికి ఇరువైపులా, అంటే అటువైపు అలంపూరు, గద్వాల, అప్పుడు హైదరాబాద్, ఇటువైపు మంత్రాలయం, చాలా ముఖ్యమైన కనెక్షన్ ఇదొకటి అక్కడ మంత్రాలయం దగ్గర. ఎందుకంటే పూర్వం నుంచి కూడా బంధుత్వాలు కానీ అటుపక్క నదికి అటుపక్క ఉన్న ప్రజలకు ఇటుపక్క ఉన్న ప్రజలకు ఎన్నో సంబంధాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. అటువైపు కూడా త్వరలోనే రోడ్డు మార్గం కొద్దిగా స్ట్రెంగ్తన్ చేయబోతూ ఉన్నారు. దానివల్ల ఎంతో ఉపయోగం కూడా రాబోతూ ఉంది. కాబట్టి ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరఫున, ప్రభుత్వంలో ఉన్న వివిధ పరిపాలన డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎంతో కృషి చేయడం జరిగింది.